ఢిల్లీ వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి మధ్యాహ్నం కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్తో భేటీ. బనకచెర్ల ప్రాజెక్టుపై ఫిర్యాదు చేయనున్న సీఎం. మెట్రో రెండో దశపై ఖట్టర్తో కిషన్ రెడ్డి భేటీ. జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్తోనూ సమావేశం. గోదావరి బనకచెర్ల లింక్ ప్రాజెక్టుపై చర్చ. ఢిల్లీలో మంత్రి నారా లోకేష్ బిజీ. పలువురు కేంద్ర మంత్రులతో సమావేశాలు. ఏడాది పాలనపై అమిత్ షాకు వివరణ. కూటమి పాలనలో అమాయకులు బలవుతున్నారు. నాగమల్లేశ్వరరావు ఫ్యామిలీకి న్యాయం జరగాలి. వంశీని కొడాలిని వేధిస్తున్నారన్న జగన్. బెట్టింగ్లతో సూసైడ్ చేసుకుంటే పోలీసులపై నిందల. ఏడాది కింద చనిపోతే ఇప్పుడు పరామర్శల. జగన్ ప్రజల్ని రెచ్చగొడుతున్నారన్న అనిత. ఇవాళ సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఎస్ఐపిబి భేటీ. పలు పెట్టుబడులకు ఆమోదం తెలిపే ఛాన్స్. యోగా డే ఏర్పాట్లపై మరోసారి సీఎం సమీక్ష. ఈ హ్యాపీ ఫాదర్స్ టు బి డే సందర్భంగా తండ్రి అయ్యే దిశగా అడుగులు వేయండి. ఓఎస్ఎస్ ఫర్టిలిటీ ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. ఆత్మకూరు సొసైటీ బ్యాంక్ లో నిధులు గోల్మాల్. 40 లక్షలు దారి మళ్లించిన సీఈఓ కోటేశ్వరరావు. సస్పెండ్ చేసి విచారణ చేపట్టిన ఉన్నతాధికారులు. లిక్కర్ కేసులో చెవిరెడ్డికి రిమాండ్. డబ్బును గత ఎన్నికల్లో ఖర్చు చేశారన్న సెట్ ఏకీభవించిన ఏసీబీ కోర్టు. హైకోర్టును ఆశ్రయించిన ఈటెల, రఘునందన్ తమపై క్రిమినల్ కేసులు కొట్టేయాలని పిటిషన్. నేడు విచారించనున్న తెలంగాణ హైకోర్టు. పాత బస్తీలో వ్యభిచార ముఠా గుట్టు రట్టు. 3 మహిళలు విటుడు అరెస్ట్. పోలీసులకు అప్పగించిన టాస్క్ ఫోర్స్. రాజన్న సిరిసిల్ల జిల్లా ఆరేపల్లిలో కార్ బీభత్సం. మద్యం మత్తులో బైక్లను ఢీకొనడంతో 2 మృతి. 2కి తీవ్ర గాయాలు. పరారీలో కార్ డ్రైవర్. కడప గువ్వల చెరువు ఘాట్లో ప్రమాదం. అదుపు తప్పి లోయలో కొరిగిన ట్రావెల్స్ బస్. ప్రయాణికులకు తప్పిన ప్రాణాపాయం. తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ. శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటల సమయం. కృష్ణతేజ గెస్ట్ హౌస్ వరకు భక్తుల క్యూ లైన్. కాకినాడ డిఎంహెచ్ఓ ఆఫీసులో నర్సుల పడిగాపులు. బదిలీల ఆర్డర్స్ ఇవ్వకపోవడంపై అసహనం. కాలయాపన చేస్తున్నారని ఆరోపణ. శ్రీశైలం ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద. ఇంట్లో 37,385 క్యూసెక్కులు. ప్రస్తుత నీటి మట్టం 846 అడుగులు. ఇరాన్ నుండి భారతీయుల తరలింపు. ఆపరేషన్ సింధు మొదలైందన్న విదేశాంగ శాఖ. ఢిల్లీకి 110 మంది భారతీయ విద్యార్థులు. ఢిల్లీ స్కూల్ స్కామ్ లో 37 చోట్ల ఈడీ సోదాలు. 2,000 కోట్ల నిధుల దుర్వినియోగం జరిగినట్టు ఆరోపణలు. సిసోడియా, సత్యేంద్ర జైన్లను ప్రశ్నించిన ఏసీబీ. ఇండియా పాక్ యుద్ధాన్ని నేనే ఆపాను. ఐ లవ్ పాకిస్తాన్ అంటూ ట్రంప్ వ్యాఖ్యలు. భారత్ తో త్వరలో వాణిజ్య ఒప్పందం. టీవీ9 నెట్వర్క్ రెండో గ్లోబల్ సమ్మిట్. నేడు దుబాయ్ వేదికగా న్యూస్ 9 సదస్సు. హాజరు కానున్న కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి.